హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆన్ టు ద పాయింట్. RC16 మన పెద్ది సినిమా తర్వాత మనందరూ తెలిసిందే సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు సినిమా చేయబోతున్నారు. సో దానికి సంబంధించి సుకుమార్ గారు ఇటీవలే ఆయన స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. సో ఆయన పుట్టిన ఊరు, ఆయన పెరిగినటువంటి ఊరు, ఆయన తిరిగినటువంటి ఊరు, ఆ ఊరికి వెళ్ళడం జరిగింది రీసెంట్గానే. సో అక్కడ పత్రికకి ఆయన ప్రింట్ మీడియాకి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఆయన నెక్స్ట్ తీయబోయేటువంటి RC17 గురించి ఏమన్నారో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. రామ్ చరణ్తో తదుపరి చిత్రం సుకుమార్ మల్కీపురం, అసలు ఆయన మట్టపర్రు, ఈస్ట్ గోదావరి డిస్టిక్. రామ్ చరణ్తో తదుపరి సినిమా చేస్తానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. మట్టపరులోని స్వగృహానికి విచ్చేసిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ చిత్రాన్ని RC17గా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అయ్యి వసూళ్లలో అగ్రస్థానంలో నిలబడడంపై సంతోషం వ్యక్తం చేస్తూ దర్శకుడిగా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లలో ఇంకా సినిమాలు చూస్తున్న పరిస్థితి ఉందని, పట్టణాల్లో నగరాల్లో యాప్లకు అలవాటు పడ్డారని చెప్పారు. ఏటా సంక్రాంతికి స్వగ్రామం వచ్చేవానని, 3 ఏళ్లుగా పుష్ప సినిమాల చిత్రీకరణతో ఖాళీ లేక రాలేకపోయానన్నారు. వచ్చే సంక్రాంతికి తప్పకుండా వస్తానన్నారు. సుకుమార్ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. స్నేహితులు, గ్రామ ప్రముఖులు, బంధువులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పలువురికి ఆటోగ్రాఫ్లు కూడా సుకుమార్ గారు ఇచ్చారు. సో ఇది వచ్చినటువంటి ఆర్టికల్ ప్రింట్ మీడియాలో. సో స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ కూడా పనులన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు సుకుమార్ గారు. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ పెద్ది సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు, ఆఫ్టర్ రంగస్థలం అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది. ఇప్పటికీ పెద్ది తాలూకు హైప్తోనే చాలా ఆనందంతో, చాలా హైతో ఉన్నటువంటి అభిమానులకి దీని తర్వాత రాబోయేటువంటి అంటే సుకుమార్ గారి సినిమా కోసం అసలు 1000 కళతో ఎదురు చూస్తున్నారు. రంగస్థలం తర్వాత ఎటువంటి జానర్ ఉండబోతుంది? జస్ట్ మనకి అనౌన్స్మెంట్ లోనే ఆయన ఒక గుర్రం బొమ్మ, జస్ట్ ఒక సైడ్ నో 2 గుర్రాలు ఉంటాయి అంటే దాంతో హింట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ యొక్క స్ట్రెంతే గుర్రం. సో గుర్రం బ్యాక్ డ్రాప్ మీద మగధీర సినిమా ఎప్పుడైతే రాజమౌళి గారు తీశారో, దాని తర్వాత రామ్ చరణ్ గారి స్ట్రెంత్ హార్స్ రైడింగ్ ని చాలా సినిమాల్లో, సాంగ్స్ లో, సీన్స్ లో కూడా, ఫైట్స్ లో కూడా వాడుకోవడం జరిగింది దర్శకులు. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. అంటే సుకుమార్ గారు ఏమైనా కౌబాయ్ తరహా సినిమా తీయబోతున్నారా? కౌబాయ్లో హార్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ సినిమాల్లో. సో ఆ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో ఆయన గత స్టైల్ ఏదైతే ఉండిందో రంగస్థలానికంటే ముందు, రంగస్థలంతో తన స్టైల్ని మార్చి కొంచెం వైవిధ్యంగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, అలాగే తను తాను వెతుక్కునే ప్రయత్నంగా రంగస్థలం సినిమా తీసి ఇండస్ట్రీ కొట్టారు, మొదటి ఇండస్ట్రీ కొట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన పాత స్టైల్ అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్, ఒక వన్ నేనొక్కడే, ఒక నాన్నకు ప్రేమతో, ఇలాంటి క్లాస్ మూవీస్ అది రామ్ చరణ్తో పడితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులందరూ అనుకుంటున్నారు. మరి సుకుమార్ గారి ఎటువంటి జానర్లో రామ్ చరణ్ గారితో ఈసారి రంగస్థలం తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఏ జానర్లో సినిమా తీయబోతున్నారో, ఆ సినిమా యొక్క స్థాయి ఏముండబోతుంది అనేది సో ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే అఫీషియల్ గా చెప్పాలి. సో RC17 సుకుమార్ గారిదే ఉంటుంది, ఫిక్స్ అయిపోండి. సుకుమార్ గారు చెప్పేశారు కాబట్టి సో అఫీషియల్ గా RC17 ఈ గ్యాప్ లో ఇంకే సినిమా రామ్ చరణ్ గారు చెయ్యరు. మొన్నటి వరకు వినిపించినట్టు త్రివిక్రమ్ గారు కానీ, లేకపోతే సందీప్ రెడ్డి వంగ కానీ వీళ్ళతో సినిమా అయితే ఉంటుందని అర్థమైపోయింది. సో ఈ సినిమా కంప్లీట్ అయ్యే నాటికి RC17 సుకుమార్ గారి సినిమా కూడా స్టార్ట్ అయిపోబోతుంది. బ్యాక్ టు బ్యాక్ బాబు బాక్స్ ఆఫీస్ ని దంచబోతున్నాడు, రాసి పెట్టేసుకోండి. సో మీరు ఎంతలాగా RC17 కోసం ఎదురు చూస్తున్నారని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.